నమస్తే మాస్టర్స్ అందరికీ. మనం అద్భుతమైన ధ్యానాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు. ఈరోజు తన యొక్క జ్ఞానాన్ని అందించడానికి రాజేశ్వరి మేడమ్ మన ముందుకొచ్చారు. వెల్కమ్ టు యూ ఫర్ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆత్మ ప్రణామం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ జ్ఞానాన్ని చెప్పించడానికి గణపతిని, హనుమంతుడి గురువైన సూర్యదేవుణ్ణి, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన పరమ గురువులు, విశ్వగురువులు, కాంతి లోకవాసులు, అలాగే హిమాలయ యోగులు, సిద్ధులు, సమస్త గురుమండలిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, వారందరి యొక్క చైతన్యం మన చైతన్యంతో అనుసంధానం అవ్వాలని కోరుకుంటూ, ముందుగా గురువందనంతో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, మనం గత 4 వారాలుగా నేనే భయము, భయమే నేను అనే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇక మనం 4 భాగాలు చెప్పేసుకున్నాము. భౌతికంగా మనలో ఎలాంటి భయాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఎలాంటి భయాలు ఉన్నాయి, అలాగే కుటుంబ పరంగా మనం ఎలాంటి భయాలను ఎదుర్కొంటున్నాం, అసలు భయం అంటే ఏంటి, ఇవన్నీ 4 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు ఆఖరి భాగం ఈ భయం గురించి. ఏంటి అసలు మనం భయం లేకుండా ఎలా జీవించాలి, ఏంటి ఆ సారాంశాలు, ఏంటి ఆ జీవన మార్గాన్ని మనం ఎలాగా అవలంబించాలి అనే దానికి మనము ఈరోజు 5వ పార్ట్లోకి వచ్చాం ఫ్రెండ్స్. చక్కగా మనము హాయిగా కూర్చొని ముందుగా ఒక సంకల్పాన్ని చెప్పుకుంటూ ఈ జ్ఞానాన్ని వినడం అనేది చాలా అద్భుతమైన విషయంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు లోపల మనం మెల్లగా ఇలా హృదయంపై చేయి పెట్టుకొని, నా భయాన్ని తొలగించడానికి కాదు, దాన్ని పూర్తిగా చూడడానికి సిద్ధంగా ఉన్నాను. భయం నుండి నేను పారిపోను, దానిని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే భయమే నేను, నేనే భయం. ఆ సంకల్పం అనేది ఎంతో అద్భుతం ఫ్రెండ్స్. దీనిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. భయాన్ని మనం తొలగించడం కాదు ఫ్రెండ్స్, చూడాలి. దాన్ని పూర్తిగా చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భయం నుండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోను, దానిని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నేనే భయం, భయమే నేను. ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణంలో మనం భయాన్ని ఒక సమస్యగా కాదు, ఒక ప్రత్యక్ష అనుభవంగా చూసాం. మనం తెలుసుకున్న సత్యాలు ఏంటి అసలు? ముందుగా, భయం వర్తమానంలో ఉండదు. ఈ క్షణంలో మీరు కూర్చున్నారు, శ్వాస జరుగుతోంది, గది ఉంది, శబ్దాలు ఉన్నాయి, కానీ భయం ఎక్కడుంది? భయం ఎప్పుడు రేపులో ఉంటుంది, ఊహలో ఉంటుంది, జ్ఞాపకంలో ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో భయం. అయ్యో రేపు ప్రెజెంటేషన్ ఉంది, ఎలా చేస్తామో భయం. ఇంకా అదే ఊహలో ఉంటుంది, మనకి అదే జ్ఞాపకంలో ఉంటుంది, ఏమవుతుందో. ఈ ఒక్క వాక్యం భయానికి మూలము ఫ్రెండ్స్. అంటే భయము ఈక్వల్ టు భవిష్యత్తులో జరిగేది ఊహ. మరి రెండో సత్యాన్ని మనం ఏం తెలుసుకున్నాం? ఆలోచన లేకుండా భయం ఉండదు. మనకు ఆలోచన ఉంటే కదా భయం ఉండేది. మరి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి కదా అనుకుంటున్నాం. ఆలోచన ఏం చెప్తుంది? నేను ప్రమాదంలో పడిపోతానేమో, నేను కోల్పోతానేమో, నాకు నష్టం జరుగుతుందేమో. అలాగే మనం ఏదో ఒకటి, ఏదైనా ఒక సీరియల్లో ఏవో, లేకపోతే ఏదో ఒక ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు ఫోన్ తీసి ఇలా స్క్రోల్ చేస్తే చాలు, ఏవో రీల్స్ వస్తుంటాయి కదా. ఖచ్చితంగా మన మన దృష్టి దాని మీద వెళ్తుంది. దాంట్లో ఏదో చెప్తారనుకోండి, అయ్యో ఇలాగ ఈ రాశి వాళ్ళకి ఇలాగుంది, మీకు ఎలా ఉంది, అలా ఉంది అన్నప్పుడు ఆ ఆలోచన మనలోకి వచ్చేస్తుంటది. ఆ ఆలోచన మనకు తిరుగుతూ ఉంటది. ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, సరికాని స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి పదే 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 మనం చెప్పామనుకోండి, అది కూడా మన బ్రెయిన్ లోకి వస్తుంది.
ఫ్రెండ్స్. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే ప్రతి స్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ భయం దూరిపోతుందో మనకే తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి మనం రెండో సత్యాన్ని ఏం తెలుసుకున్నాం? ఆలోచన లేకుండా భయం ఉండదు. ఆలోచనే చెప్తుంది ఇవన్నీ. నీకు ప్రమాదం జరిగిపోతుందేమో, లేకపోతే ఇంకేమైనా అయిపోతుందేమో. కాబట్టి ఇక్కడ ప్రతి వాక్యంలో ఏముంది? నేను, నేను అనే ఒక భావం ఉంది. అందుకే నేను లేకుండా భయమే లేదు. నేనే భయం, భయమే నేను. అందుకే అనుకున్నాం ఫ్రెండ్స్. మరి నేనే భయము, భయమే నేనన్నప్పుడు ఇది ఈ మొత్తం క్లాస్‌లో అత్యంత లోతైన భాగం ఏంటంటే, సాధారణంగా మనం ఏమనుకుంటామండి, నేనంటే ఎవరు? ఒక వ్యక్తి. మరి భయం అనేది మరో అనుభవం అంటాం. అంటే అక్కడ ఏంటి అర్థం? ఇద్దరం వేరనే భావంలో ఉన్నాం. కానీ మీరు ఒక్కసారి గమనించి చూడండి. భయపడుతున్న నేను మరియు భయము వేరు కాదు. నేను అనే ఉన్న దగ్గరే కదా భయం ఉంటుంది. భయం అని ఉన్న దగ్గర నేనుంటున్నాను. అంటే అర్థం ఏంటి? మనము ఒక భావంలో ఎలాగుంటున్నాం? ఈ 2 వేరనుకుంటున్నాం. కానీ మనం గాని ని నిదానంగా కూర్చొని నిశితంగా ఆలోచిస్తే, గమనిస్తే భయపడుతున్న నేను మరియు భయము వేరు కావు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా మనం అనుభవించేది నాకు భయం ఉంది అంటాం. ఇక్కడ నేను, భయం. అంటే నాకు భయం ఉంది అన్నప్పుడు మనం వేరు చేసి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. 2 వేరుగా కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్తగా గమనించండి. మీ మొత్తం మనసు భయంగానే ఉంటది. భయం మాట్లాడుతుంటే భయం. అయ్యో! ఈరోజు ఏం జరుగుతుందో? ఈ రేపు ఎలా జరుగుతుందో? ఇవన్నీ కూడా మీ మొత్తం మనసు భయంగానే ఉంటుంది. అప్పుడు భయాన్ని గమనిస్తున్న నేను ఎక్కడున్నాను? కదా! కాబట్టి నేనే భయము, భయమే నేను. ఈ 2 వేరు కాదు. ఇది నేర్చుకున్నాం మనం. ఇంకా ఏం నేర్చుకున్నాం? మనం ఫర్ ఎగ్జాంపుల్ కోపంగా ఉన్నాం అనుకోండి. కోపంగా ఉంటే మీరు కోపమే అవుతాం. అంతేనా? మనమే కోపం అవుతాం. కోపంగా ఉన్నాం అనుకో మనమే కోపం అవుతాం. దుఃఖంగా ఉన్నప్పుడు మనమే దుఃఖం అవుతాం. అలాగే భయం సమయంలో మనం కూడా భయమే. కోపంగా ఉన్నప్పుడు మీరు కోపమే అవుతారు. దుఃఖంగా ఉన్నప్పుడు మీరు దుఃఖమే అవుతారు. భయ సమయంలో మీరు భయమే అవుతారు. అంటే నేనే భయము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనే భయము. ఈ వాక్యానికి అర్థం ఏంటి? భయం నాలో జరుగుతున్నది కాదు. ఆ క్షణంలో నేనే భయంగా మారుతున్నాను. ఇది తెలుసుకున్నప్పుడు లోపల ఒక విప్లవమే జరుగుతది ఫ్రెండ్స్. ఎందుకంటే భయంతో పోరాటాన్ని ముగిస్తున్నాం మనం. ఎందుకంటే భయాన్ని మనం అక్కడ ఉంచాలనుకోవట్లేదు. దాన్ని లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ఈ భయం వచ్చిందనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. భయానికి భయపడితే ఇంకా అది భయపెడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకు మరి పోరాటం జరుగుతుంది? నేను మరియు భయం అనే విభజన ఉన్నప్పుడు పోరాటం జరుగుతుంది. కాదు నేను, భయము ఒకటే అని తెలిసినప్పుడు, భయమే నేను, నేనే భయం అని తెలిసినప్పుడు, మరి పోరాటం అనే సంగతే లేదు ఫ్రెండ్స్. అర్థమైపోయింది. ఓకే. నేనే భయపడుతున్నాను. భయమే నన్ను భయపెడుతుంది. అంటే ఇక్కడ వేరు విభజన లేదు అని అర్థం. ఫ్రెండ్స్ దీన్నే మనం ఏమంటామంటే లయ అంటాం. అంటే పరిశీలించేవాడు. పరిశీలన చేసేవాడు. ఒక్కటే. ఎవడైతే పరిశీలిస్తున్నాడో, ఎవడైతే పరిశీలన చేస్తున్నాడో 2 ఒకటే అయినప్పుడు ఏం జరుగుతుంది? లయం జరుగుతుంది. లయ జరుగుతుంది. ద్వైతం జరుగుతుంది. కరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు అర్థమైపోతుంది. మనం భయాన్ని జయించాలనే ప్రయత్నాన్ని చేస్తాము. అంటే ఇక్కడ మనం ముందు క్లాసుల్లో ప్రతి దాంట్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆలోచనలే భయము. కాబట్టి ఇప్పుడు ఆ భయాన్ని మనం జయించాలనే ప్రయత్నాన్ని చేద్దాం ఫ్రెండ్స్. చాలా మంది ఇలా అడుగుతుంటారు. భయాన్ని ఎలా తొలగించాలి? ఎలా జయించాలి? ఎలా ఆపాలి? ఇది అసలు అవుతుందా? అని అడుగుతారు. కానీ జాగ్రత్తగా మీరు చూడండి. భయాన్ని జయించాలనుకునేది ఎవరు? మళ్ళీ అదే భయపడుతున్న మనసు. చూసారా? నేను భయపడకూడదు అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను భయపడకూడదు అంటాను. అంటే ఈ వాక్యంలో కూడా భయం ఉంది. ఎందుకంటే మీరు ఇంకా భయంతో పోరాడుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే మనలో పోరాటం ఆగిపోతుందో అప్పుడు భయం కూడా ఆగిపోతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలంటే భయాన్ని మార్చాలనుకోవడం అనేది ఘర్షణ.
భయాన్ని అణిచిపెట్టడం అనేది బాధ, భయాన్ని తప్పించుకోవడం మరింత భయం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం మార్పు ఎలా వస్తుంది, ఎలా ఎలా తీసుకురాగలుగుతాం, భయాన్ని తీసుకురావడానికి మార్పు ఎలా తీసుకురాగలుగుతాం? నియంత్రణ ద్వారా జరగదు, సాధన ద్వారా కూడా జరగదు, బలవంతం ద్వారా కూడా జరగదు. మరి దేని వల్ల జరుగుతుందండి? సంపూర్ణ ఎరుక ద్వారా. అంటే సంపూర్ణ ఎరుక అంటే మనం పూర్తి అవగాహనతో ఉండేటప్పుడు, మనం ఎప్పుడైతే పూర్తి అవేర్నెస్ తో ఉంటామో, అవగాహనతో ఉంటామో, అప్పుడు మాత్రమే మనలో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం భయం అనేది ఒక సందేశాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఏమిస్తుందంటే భయం అనేది శత్రువు కాదు, భయం అనేది ఒక సంకేతం. చూసారా? భయం అనేది ఒక శత్రువు కాదు, భయం అనేది ఒక సంకేతం అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? నువ్వు వర్తమానంలో లేవు, నువ్వు వర్తమానంలో ఉంటే నీకు ఆలోచన వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు వర్తమానంలో లేవు అని చెప్తుంది. మరి మీరు ఎప్పుడు భయపడతారు? రేపు గురించి ఆలోచించేటప్పుడు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఒక ప్రెజెంటేషన్ ఉందండి, నేను దాని గురించి పదే పదే ఆలోచిస్తుంటాను. ఎలా జరుగుతుందో, ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఏం చెప్పాలో ఏమో, అదొక భయం. రేపు గురించి ఆలోచించినప్పుడు, కోల్పోతానని ఊహించినప్పుడు, ఏదైనా ఒక ఒక విషయంలో మనం కోల్పోతామేమో, లేకపోతే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని ఆలోచించినప్పుడు, అలాగే గతాన్ని తలుచుకుంటున్నప్పుడు, గతంలో జరిగిపోయిన దాన్ని అన్నిటినీ తలుచుకుని, అయ్యో లాస్ట్ ప్రెజెంటేషన్లో ఇలా జరిగింది కదా, ఈ ప్రెజెంటేషన్లో ఇలాగ అవుతుందేమో, ఇవన్నీ గతాన్ని ఆలోచిస్తున్నప్పుడు, అంటే మనసు వర్తమానంలో లేదు, మనసు ఇప్పుడేలో లేదు, ఎప్పుడోలో ఉంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ జరగబోయేది. వర్తమానంలో ఏముంటుంది? శ్వాస. వర్తమానంలో ఇంకా ఏముంటుంది? జీవితం. ఇంకా ఏముంటుంది? ఉనికి. ఇవి మాత్రమే ఉంటాయి. కాబట్టి భయం ఉండదు. భయము ఆలోచనతో వచ్చే నీడ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైతే దానిని తీసేయగలుగుతామో అప్పుడంతా మంచే జరుగుతుంది. అందుకే ఇక్కడ మనం భయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. భయాన్ని తొలగించాలని అనుకోవాల్సిన లేదు. వర్తమానాన్ని మనం పూర్తిగా గమనించామంటే, వర్తమానంలో ఉన్నామంటే భయం సహజంగా కరిగిపోతుంది. మనం వర్తమానంలో ఉండాలి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, జరగవలసిన దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? జరగని ఫ్రెండ్స్. ఈ అవగాహనతో జీవితం పూర్తిగా మారిపోతుంది. అంటే మన జీవన మార్గం విత్ భయం లేకుండా, లివింగ్ వితౌట్ ఫియర్ అంటారు. భయం లేకుండా మన జీవన మార్గం సాఫీగా జరిగిపోతుంది. ఎప్పుడు మనం ఎరుకుతో, సంపూర్ణ ఎరుకుతో ఉంటూ, భయం లేకుండా జీవితాన్ని పూర్తిగా మార్చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు, వర్తమానంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్. మరి అలాగ మనం వర్తమానంలో ఉండి మనం భయాన్ని కరిగించుకున్నప్పుడు మనలో అంతర్గత మార్పులు ఏమొస్తాయి? ముందు మనసు నెమ్మదిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నిరంతర పోరాటం తగ్గుతుంది. అయ్యో ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో అనే పోరాటం ఎప్పుడైతే జరుగుతుందో మన మనసు నెమ్మదిస్తుంది. శ్వాస సహజం అవుతుంది. చూడండి, ఎప్పుడైనా మనం ఆందోళనలో, భయంలో ఉంటే శ్వాస కూడా అదొక రకంగా అనిపిస్తుంది. మన భయం తగ్గినప్పుడు ఏమవుతుంది తెలుసా? శరీరం కూడా విశ్రాంతి చెంది శ్వాస సహజంగా వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచనలకు విరామం ఇస్తుంది. మనం ఆలోచిస్తాం కదా, ప్రతి క్షణము ఏమవుతుందో అనే ఒత్తిడి నుండి మనం పూర్తిగా డౌన్ అయిపోతాం ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ అంతర్గత మార్పులు. మరి బాహ్య మార్పులు ఏమొస్తాయి? నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం, మాటలు మృదువు అవుతాయి. అంటే మనం మృదువుగా మాట్లాడతాం, మరీ కఠినంగా ఉండకుండా. తొందర తగ్గుతుంది, మనలో ఉన్న తొందర తగ్గుతుంది, పనిలో నాణ్యత పెరుగుతుంది, అలాగే వినడం పెరుగుతుంది. మనం వినాలి ముందు, ఏమంటున్నాము ఏంటనేది వినకుండా ఏమీ లేకుండా ఎట్లా ఫ్రెండ్స్. కాబట్టి మనలో ఇవన్నీ బాహ్య మార్పులు వస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే ఆలోచనలు పట్టించుకోమో, వర్తమానంలో ఉంటామో, సంపూర్ణ ఎరుకుతో ఉంటామో, మన నిర్ణయాలు స్పష్టంగా వచ్చి మాటలు మృదువై తొందరతనం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే తగ్గుతుందో మనలో స్పష్టమైన నిర్ణయాలు పెంచుకునే నాణ్యత పెరిగి మనం వినడం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్.
కాబట్టి భయం లేకపోవడం అంటే భయంతో పారిపోకుండా జీవించడం అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలం. భయం లేకపోవడం, నాకు భయం లేదు, నాకు భయం లేదంటాం. కానీ మైండ్‌లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం అందుకే భయంతో పారిపోకుండా జీవించాలి. భయం ఎందుకు, ఏం చేస్తుంది నాకు? నాకే భయం లేదు. ఆ! అనేసి మనం వర్తమానంలో ఉన్నాం. మనం గతాన్ని మనకొద్దు, మన భవిష్యత్తు మనకొద్దు అనుకున్నప్పుడు అంతా చక్కగా జరిగి మన సంబంధాల్లో లయ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎరుక ఉన్న చోట. ఎరుకేంటి? మనం మళ్ళీ చూడండి. మనం ఎప్పుడైతే అవగాహనతో ఉంటామో, మనం ఎప్పుడైతే ఎరుకలో ఉంటామో, మనం ఎప్పుడైతే అవేర్‌నెస్‌లో ఉంటామో, వినడం సహజంగా జరుగుతుంది. తీర్పు అనేది, జడ్జిమెంట్ ఇచ్చుకోవడం అనేది తగ్గుతుంది. మౌనం అప్పుడు భారం అనిపించదు. కొంతమందికి మౌనంగా ఉండాలంటే భారంగా అనిపిస్తది. కానీ మనం భయం తగ్గిన తర్వాత ఆ మౌనం భారంగా అనిపించదు. ప్రేమ ప్రవాహంగా మారిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. ముందేముంటది? ముందేముండేది? నియంత్రణ ఉండేది. అదే మనం ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. అనుమానం ఉండేది. భద్రత కోసం పట్టుకోవడం ఉండేది. కానీ ఇప్పుడే ఉంది. ఎందుకంటే మనం ఎరుకుతో ఉన్నాం. మనం భయం గురించి ఆలోచించట్లేదు. మనం భయం గురించి పారిపోవడం లేదు. మనం వర్తమానంలో ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అప్పుడేమొస్తది? నమ్మకం వస్తది. స్థలం వస్తది. స్వేచ్ఛొస్తది. ఇవన్నీ అద్భుతంగా మనల్ని మారుస్తాయి ఫ్రెండ్స్. సంబంధాలనేవి పోరాటాలు కావు ఫ్రెండ్స్. ఇవి ప్రవాహాలు. ప్రవాహం ఎలా అయితే అలాగా ఆగకుండా జీవనదిలో సాగిపోతుందో, ఇది సంబంధాలు కూడా అంతే. ఏవి కూడా పోరాటం కాదు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ధ్యానం గురించి నిజమైన అవగాహనతో ఉంటామో, మనం చాలా మంది ఏమనుకుంటారు? చాలా మందికి ధ్యానం అంటే ఏమనుకుంటారు? ఆలోచనలు ఆపడం అనుకుంటారు. మనసును ఖాళీ చేయడం అనుకుంటారు. శాంతిని బలవంతంగా సృష్టించడం అంటారు. అని కానీ నిజమైన ధ్యానం అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎరుకతో జీవించడం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకోగలగడం. నీ పరిస్థితిని నువ్వు మార్చుకోగలగడం. ఇవన్నీ ధ్యానం. ఎరుకతో ఎప్పుడైతే నువ్వు అవగాహనతో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఎరుకతో అవేర్‌నెస్ ఉంటావో, అదే నిజమైన ధ్యానం. అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానం అంటే మనం ఏమనుకుంటాం? కళ్ళు మూసుకున్నాము, ఏదో గైడెడ్ మెడిటేషన్ వచ్చింది, లేకపోతే మ్యూజిక్ విన్నాము. ఇదే ధ్యానం. కానీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. మన భయాన్ని పోగొట్టుకోవడానికి గాని, ఇది ధ్యానంలో ప్రతి 24 గంటలు మనం ఉండొచ్చు. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం అని లేదు. నడుస్తూ గమనించొచ్చు. అంటే ఏంటి? ఆ పక్కన ఏమైనా ముళ్ళ పొదలున్నాయా? లేకపోతే సరైన దారి ఉందా? లేదా? అనేది గమనించడమే ధ్యానం. అదే ఎరుక. ఎరుకతో ఉండడం. మాట్లాడుతూనే ఎరుకలో ఉండడం. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం? సరైన మాటలు మాట్లాడుతున్నామా? ఈ మాటలు మాటడానికి మనకు అర్హత ఉందా? లేదా? మనము మనలో ఒకటుంది. మనం బయట ఏం మాట్లాడుతున్నాము? ఇవన్నీ గమనించుకోవడం. మాట్లాడుతూనే ఎరుకుతో ఉండడం. అంటే ఏది మాట్లాడాలి? ఏది మాట్లాడకూడదనేది ఆలోచన స్థితిలో ఉండడమే ధ్యానం. భయాన్ని తప్పించుకోకుండా చూడడం. భయాన్ని తప్పించుకోకుండా భయాన్ని అంగీకరించడం. ఇది ఫ్రెండ్స్ ధ్యానం అంటే. ధ్యానం అంటే ఒక పద్ధతే కాదు ఫ్రెండ్స్. ధ్యానం అంటే జీవన విధానం కూడా. మనలో అందరూ ధ్యానులే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎరుకుతో ఉంటారు. ఓహ్! ఇది ధ్యాన స్థితిలో ఉండి మనం తెలుసుకున్నాం అనుకుంటాం. కొంతమంది ఎరుకుతో ఉండరు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో వాళ్ళకే ఆలోచన ఉండదు. అనాలంటే అనేస్తారు. నేను అనే అహంకారంతో, భయాలతో, నేను అన్న ఒక ఉద్దేశంతో మనం అవతల వ్యక్తుల పట్ల ఆజ్ఞల్ని జారీ చేస్తాం. అవతల వ్యక్తులు కూడా అలాగే అనుకుంటారు కదా మరి. నేను కూడా గొప్ప అనుకుంటారు కదా! కాబట్టి అది ధ్యానం కాదు. మనం ఎంత ధ్యానం కళ్ళు మూసుకొని ఎంత చేసినా అది మనకి ఎరుకలోకి రాదు. దానివల్ల ప్రయోజనం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం భౌతికంగా గాని, కుటుంబ పరంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఎప్పుడైతే ప్రతి దానిని గమనిస్తూ వస్తామో, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా గమనిస్తూ మాట్లాడతామో, అప్పుడు మనకి ధ్యానం అదే ధ్యానం ఫ్రెండ్స్. అంటే ధ్యానం అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే జీవన విధానమే ధ్యానము. కళ్ళు మూసుకొని కూర్చొని అందరిని వదిలేసి ఎక్కడికో ఎళ్ళిపోయి అది కాదు. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. కుటుంబాలతో ఉన్నాము. ఉద్యోగ పరంలో ఉన్నాం. మరి ప్రతి దగ్గర ధ్యానం చేయాలి మనం.
లేదు లేదు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానం అంటే గమనించగలగాలి ఫ్రెండ్స్. అందుకే ప్రశాంతంగా కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకోవచ్చు, తెరిచి ఉంచొచ్చు. కానీ శ్వాసను మాత్రం గమనిస్తూ ఉండాలి. శ్వాసను మార్చకూడదు. ఇదొక పెద్ద టిక్ ఫ్రెండ్స్ ఇది. మనం అలా ఉండడానికి మనం ఎరుకతో ఉండడం ప్రతిసారి ఎరుకతో ఉండాలంటున్నారు. ఎలాగుంటదది? బయట ఆలోచనలు, గతంలో జరిగిన ఆలోచనలొచ్చేస్తున్నాయి. మన భవిష్యత్తు ఏమవుతుందో తెలీదు. వర్తమానంలో ఎలా ఉండాలి అనుకుంటారు మీరు. కానీ ఫ్రెండ్స్, ప్రశాంతంగా కూర్చోవడం, కళ్ళు మూసుకొని కాసేపు తెరిచించొచ్చు, కళ్ళు మూసుకోవచ్చు. అది మీ ఇష్టం. అలా ఉండి శ్వాసను మార్చకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏ ఆలోచన వచ్చినా ముందు దాన్ని ఆపకండి. భయం వచ్చినా దాన్ని తొలగించకండి. కేవలం గమనించండి అంతే. చక్కగా ప్రశాంతంగా కూర్చొని అలా గమనిస్తూ మీరు ఏం గమనించాలి? శరీర స్పందనను గమనించండి. గుండె వేగాన్ని గమనించండి. ఆలోచనలను గమనించండి. అసౌకర్యాలు మనతో వచ్చే అసౌకర్యాలను గమనించండి. అన్నీ గమనించండి అంతే. ఏది మార్చకండి. నాకు గమనించాను, నాకు ఇలాగుంది కాబట్టి నేను మార్చేస్తానంటే ఇంకా మనం ఏం చెప్పుకోలేం. కాబట్టి గమనించేవాడు మరియు భయము వేరు వేరుగా లేరని ఒక్క క్షణం మనకు స్పష్టమవుతుంది ఫ్రెండ్స్. అవును, కరెక్టే. మన భయము మనలోనే ఉంది. నేనే భయము, భయమే నేను. అక్కడే లయ ప్రారంభమవుతుంది. కుటుంబాలతో కలవాలన్న ఒక ఆశ ప్రారంభమవుతుంది. ప్రేమ తత్వం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇవన్నీ ప్రారంభమవుతాయో మనకి ముఖ్యంగా దీని గురించి ఉపనిషత్తుల్లో ఒక వాక్యం చెప్పారు ఫ్రెండ్స్. ఏంటంటే, ఎత్ర ద్వైతం ఇవ భవతి తత్ర భయం భవతి. అంటే విభజన ఉన్న చోటే భయం ఉంటుంది. ఎక్కడైతే విభజన ఉండదో అక్కడ భయం లేదు అని చెప్తారు. మళ్ళీ మీకు ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు. ద్వైతం ద్వైతం అంటున్నారు. ద్వైతం అంటే ఏమిటి? నేను నుండి భయం ఫ్రెండ్స్, నేను నుండి జీవితం, నేను నుండి ఇతరులు. ఈ విభజన భయానికి మూలం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ద్వైతం, అదే ద్వైతం అంటే ఏంటి? ప్రతిదానికి వేరువేరుగా చూసుకోవడం. ఎప్పుడైతే విభజిస్తున్నామో అదే భయానికి మూలం అవుతుంది. అదే ద్వైతం అంటే ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ద్వైతం కరిగిపోతుందో భయాలన్నీ కరిగిపోతాయి, పోరాటాలన్నీ ముగుస్తాయి, సహజ శాంతి బయటపడుతుంది ఫ్రెండ్స్. అద్భుతమైన స్థితిలో మనం హాయిగా ప్రశాంతంగా భయం లేకుండా వెళ్ళిపోతాం. మన జీవన మార్గం అద్భుతంగా ఉంటుంది. మనం కూర్చున్నా ధ్యానంలోనే, పడుకున్నా ధ్యానంలోనే. మనం ఒక అన్నం తింటున్నా ఎరుకతో ఉండి తినడం, టీవీ చూడకుండా ప్రశాంతంగా కూర్చొని తినడం. అన్నం తినేటప్పుడు చాలా మంది అన్ని మాట్లాడుతూ ఉంటారు. అన్నం తిన్నప్పుడే టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తూ తింటే భలే ఉంటాయి, కానీ ఎంత తింటారో తెలియదు. వెయిట్ పెరిగిపోతుంటారు. అలాగే టీవీ చూస్తుంటేనే ఆ సీరియల్స్, ఆ పనికి మాలిన సీరియల్స్ చూస్తుంటారు కొంతమంది. అంటే మనమని కాదు ఫ్రెండ్స్, జనరల్ గా చెప్తున్నాను జీవన మార్గం. అప్పుడు ఏమవుతుంది? ఆ సీరియల్లో వాడి సీరియల్ టీఆర్పీ గడవడం కోసం 4 సంవత్సరాలైనా, ఒక ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉందంటే 4 సంవత్సరాలైనా ఇంకా ఉంటూనే ఉంటుంది. అది ఏడుస్తూనే ఉంటుంది. 24 గంటలు ఏడుపులు. ఆ ఏడుపులు చూసి మనకి కూడా గుండె దడదడ కొట్టుకోవడం, భయము. అంటే చూడండి, అంటే ఏమైంది? మన జీవన విధానమే మనకి భయాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ద్వైతం కరిగిపోవాలంటే ఏం చేయాలి? ఆ భయాన్ని కరిగించేయాలి. పోరాటం అప్పుడు ముగిసిపోతుంది. ఎప్పుడైతే పోరాటం ముగిసిందో అద్భుతమైన శాంతి బయటపడుతుంది ఫ్రెండ్స్. సహజ శాంతి బయటపడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా భయాన్ని వదలాల్సిన అవసరం లేదు. భయమే వదిలిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే భయాన్ని మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ రోజు నుండి నేను భయాన్ని వదిలేస్తున్నాను. కానీ లోపల నుండి భయం తన్నుకొని వస్తూ ఉంటది. అదే మనం ఎప్పుడు అలాగొస్తుంది? మనం పోరాటాన్ని ముగించటం లేదు. ఇంకా దానిని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాం. ఎప్పుడైతే మనం పోరాటాన్ని ముగించాలనుకున్నామో, మనకెప్పుడు ఆ స్థితి వస్తుంది? భయాన్ని గురించి ముందు ఏం జరిగిందో ఆలోచించినప్పుడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆలోచించినప్పుడు మాత్రమే మనం వర్తమానంలో ఏం జరుగుతుంది, ఏమి జరగదు అనుకునేటప్పుడే
ఆ సహజ శాంతి అనేది బయటపడుతుంది ఫ్రెండ్స్. చూసారా? పోరాటం ముగుస్తుంది. కాబట్టి భయాన్ని వదలాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. భయమే వదిలిపోతుంది. ఎప్పుడు? ఎప్పుడు భయం వదిలిపోతుంది? నీవు దాన్ని పూర్తిగా చూసిన క్షణంలో. నువ్వెప్పుడైతే ఆ భయం అనే దాన్ని పూర్తిగా చూస్తావో అప్పుడు మాత్రమే ఈ ఈ ద్వైతం అనేది కరిగిపోతుంది. అప్పుడే మనలో భయాలు పోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చివరిగా భయాన్ని వదిలించాల్సిన అవసరం లేదు. భయమే వదిలిపోతుంది. నీవు దాన్ని పూర్తిగా చూసిన క్షణంలో. అద్భుతంగా మనం దాన్ని ఎప్పుడైతే అనుకుంటున్నామో అలా అనుకొని మనం కొన్ని అనుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకు భయంగా ఉందనుకోండి, మనం అయ్యో ఎలాగా ఈ భయాన్ని ఎలా సాధించాలి అనుకునేటప్పుడు కొన్ని అనుకోండి. నేను భయంతో పోరాడడం ఆపుతున్నాను అనుకోండి. లేదా భయాన్ని నేను స్పష్టంగా గమనిస్తున్నాను అనుకోండి. లేదంటే భయం నాకు శత్రువు కాదు, భయం నాకు మిత్రువు అనుకోండి. నాకు ఈ భయం అనేది ఒక సందేశాన్ని ఇస్తుంది. దాని నుండి నేను ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను అనుకోండి. నేను వర్తమానంలోకి తిరిగి వస్తున్నాను, భవిష్యత్తులో ఉండను. అలాగే ముందు ఏం జరిగిందో నేను ఆలోచించను అనుకోవాలి. అలాగే ద్వైతం కరిగిపోతుందని భావనతో ఉండాలి. సహజ శాంతి బయటపడుతోందని ఆలోచించాలి ఫ్రెండ్స్. నేనే భయము, భయమే నేను, లయ జరుగుతోంది ఫ్రెండ్స్. కాబట్టి అద్భుతంగా మనము ఈ జీవన విధానాన్ని ఇలాగా ఆలోచించడం వలన మనలో ఉన్న పోరాటాలన్నీ మనం ఎప్పుడైతే పోరాటం తగ్గిస్తామో, ఎరుకతో ఉంటామో, సంపూర్ణ ఎరుకతో ఉంటామో, అప్పుడే భయం మనలో తొలగిపోతుంది. నియంత్రణ ద్వారా తొలగదు, సాధన ద్వారా తొలగదు, బలవంతం ద్వారా కూడా తొలగదు. ఎప్పుడు జరుగుతుందంటే సంపూర్ణ ఎరుక ద్వారా. సంపూర్ణ ఎరుక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఇవి మారుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ భయం అనేది శత్రువు కాదు ఫ్రెండ్స్. భయం అనేది ఒక సంకేతము. భయం శత్రువు అయితే మనకేమవుతుంది? మనం భయంగానే ఉండిపోతాం. భయం కాదు, ఇది ఒక సందేశం, మనకి ఒక సంకేతం ఏదో ఇస్తుంది. దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఉంది అనుకుంటే అది చెప్తుంది. నువ్వు వర్తమానంలో లేవు, నువ్వు లేవు, లేవు అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? రేపు గురించి ఆలోచించేటప్పుడు భయం, కోల్పోతానన్నప్పుడు భయం, మరి గతాన్ని మోస్తున్నప్పుడు భయం అన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి? భయం మనలో లేదు కాబట్టి మనం అక్కడ ఏం చెప్తుంది? నువ్వు వర్తమానంలో లేవు, లేవు అంటుంది. ఎప్పుడైతే మనం అలా చెప్తుందో మనం దాని మాట వినాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఎరుకతో ఉండగలిగినట్లు. అందుకే వర్తమానంలో శ్వాస, జీవితం, ఉనికి ఉంటుంది కాబట్టి ఆలోచనతో వచ్చిన నీడ భయం ఫ్రెండ్స్. కాబట్టి ఆ నీడని తొలగించాలంటే దానితో పోరాడకూడదు, దానిని అంగీకరించాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న భయం గురించి. అంటే మనం 5 పార్ట్లుగా చెప్పుకున్నాం దీన్ని. చాలా నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ దీన్ని ఆదరించినందుకు, అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినందుకు, నాకు అంతటి అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి, అలాగే కార్యనిర్వాహకులు మణిమాల మాస్టర్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, నేనే భయము, భయమే నేను అనేది ఒక కథ కాదు, ఏ బుక్ లో చదవలేదు, ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఇది మన జీవన మార్గమే. ఈ భయం అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం వాటిని కుటుంబ పరంగా, భౌతిక పరంగా వీటన్నిటిని ఆలోచించి లాస్ట్ గా మనం చెప్పేది ఏంటంటే మనం వర్తమానంలో మాత్రమే ఉండాలి. ముందు జరిగిపోయిన దాని గురించి భయపడకూడదు, జరగాల్సిన దాని గురించి భయపడకూడదు. అప్పుడే మనం వర్తమానంలో ఉండి సంపూర్ణ ఎరుక ద్వారా ఈ భయాన్ని అధిగమించవచ్చని మనకు అర్థమైంది. కాబట్టి భయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. సంపూర్ణ ఎరుకతో ఉండి వర్తమానాన్ని పూర్తిగా గమనిస్తే భయం సహజంగా కరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అద్భుతంగా మనమందరం భయాలను వదిలేసి ప్రశాంతంగా వర్తమానంలో ఉంటూ ధ్యాన స్థితిలో, కళ్ళు మూసుకుంటేనే ధ్యానం. చాలా మంది అంటారు నాకు ఈరోజు ధ్యానం చేయడానికి కుదరడమే లేదు. కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు, మనం చేసే ప్రతి పని
ఎరుకతో ఉండడమే ధ్యానము. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నాం అనేది ధ్యానం ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోయి మనం వర్తమానంలో ఉండాలని, మనం భయంతో పోరాడకుండా దానిని గమనించాలని కోరుకుంటూ, తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా 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 బాగుంది మేడం మీ క్లాసు. మీరు చెప్పిన విధానమైన దాన్ని తొలగించుకోవడానికి వర్తమానంలో ఉండడమే కరెక్ట్. అది అన్నీ మనం కళ్ళు మూసుకుంటేనే ధ్యానం కాదు, అన్నీ ఎరుకతో చేయాలి అన్న పాయింట్స్ అన్నీ బాగున్నాయి మేడం. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చాలా కమెంట్స్ వచ్చాయి మేడం. నా ప్రాబ్లమ్‌కి ఆ గాడ్ మీ నుంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. వాణి మేడం. వాణి మేడం 1 మినిట్. యాహ్! నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా బాగుంది మేడం. ఇట్లా వినబట్టినాక ఇంకా మా జీవితంలో ఏదైతే వస్తుందో అక్కడ భయాన్ని అనేది వదులుకున్నాం మేడం. ఎందుకొచ్చింది అనేది ఆ దాంట్లో ఆ భయం నుంచి బయటపడుతున్నాం మేడం. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది, అక్కడికి వెళ్ళాలా అనుకుంటాము భయంతో. కానీ అక్కడికి వెళ్ళనవసరం లేదు. అక్కడ భయాన్ని ఏర్పరచుకున్నాము అనే ఎరుకను అనేది తెచ్చుకున్నాం మేడం. ఆ ఎరుకతో ఉండేటప్పుడే మనం దాన్ని పోగొట్టుకోగలము. పోగొట్టుకోగలం అనేది అర్థమైంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లేకుంటే ఒకప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా అనుకున్నప్పుడు అక్కడికి ఇప్పుడు దేవుని దగ్గరికే ఉంది అనుకోండి, మనము పోవాలా అనుకుంటాం. ఏదైనా జరిగింటది వెళ్ళలేదు. అట్లా అక్కడ ఒక భయాన్ని అనేది ఏర్పరచుకుంటాము. లేదు మనం అక్కడ ఇంకా ఇక్కడ ఈ పరిస్థితులు ఇది దాటలేకపోతున్నాము అనేది మనం ఒక అవగాహన, ఎరుకను గుర్తించినాము అంటే అక్కడ ఆ భయాన్ని అనేది పోగొట్టుకోగలము అనేది అర్థమైంది మేడం. అవును మాస్టర్. ఎందుకంటే మనం ఆ భయం మనం ముందే ఒక ఇది పెట్టేసుకుంటాం, ఒక సంకల్పంలా పెట్టేసుకుంటాం. ఆడికెళ్తే ఏం జరుగుతుందో, అక్కడ ఉంటే ఏం జరుగుతుందో, మనం ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం అడుగుతారో, ఇలాంటివన్నీ ముందే మనం ఆ భయంతోనే క్రియేట్ ముందుకెళ్తాం. చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ భయంతో ముందుకెళ్తామో ఇంకా ఆ భయాలు అలాగ మనల్ని క్యారీ ఫార్వర్డ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది అక్కడ జరుగుతున్నది. థ్యాంక్స్ మేడం. ఇంత థ్యాంక్ గొప్ప థ్యాంక్ యూ జ్ఞానాన్ని మాస్టర్. అందించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి మేడం. అన్మ్యూట్ యాహ్! అండి శుభోదయం. క్లాస్ మాస్టర్ చాలా బాగుంది క్లాస్. భయం అనేది నిజంగా మీరు చెప్తున్నారు. భయం అనేది చాలా బాగుంది. భయం గురించి, ఆ భయం వల్ల నేను చాలా జీవితంలో పోగొట్టుకున్నాను. చాలా విలువైన జీవితమే పోగొట్టుకున్నాను భయంతోనే. నిజంగా ఎన్ని విధాలు ఉందో భయం. ఆ భయం పోగొట్టుకుంటే మనం ఎంత అద్భుతంగా ఉంటాం అన్నది మీ క్లాస్లో చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా పోగొట్టుకోవాలో కూడా అర్థం చేసుకున్నాను. ధన్యవాదాలు మేడం. నిజంగా భయంతోనే జీవితాలు కూడా పోగొట్టుకుంటామని ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమైంది మేడం. భయంతోనే చాలా వరకు జీవితాలు పోగొట్టుకుంటారు. ఆ భయము అనే జీవితాలు పదంతో. అదే భయంతోనే, అది ప్రత్యక్షంగా మీకు మాస్టర్ గా చెప్తున్నాను. ప్రత్యక్షంగా భయంతో నేను చాలా చాలా విలువైన జీవితాలు చాలా చాలా పోగొట్టుకున్నాను. చాలా నిజంగా ఆ భయంతోనే ఒక మన మనం అంటూ మన మనసులంటూ అభిమానాన్ని, మన మనసులను కూడా లాస్ట్ లో దూరం చేసుకున్నాను. ఆ భయంతోనే జీవితంలో చాలా దూరం చేసుకున్నాను.
ఆ భయంతోనే నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఆ భయంతోనే కదా నేను ఇంత లాస్ అయిపోయి ఇంత జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఈ రోజు ఆ భయంగా నేను ఇప్పుడు మీరు ఇప్పుడు క్లాసులు చెప్తున్న కొలది కొంచెం కొంచెం ఆలోచించి కొంచెం అమ్మ మరి భయపడితే నేను ఇలా చేయలేను, ఇలా ఉండలేను. ఆ భయంతో నేను మానేసుకుంటే నేను ఈ ధ్యానం చేయలేను. ఆ భయంతో నేను మానేసుకుంటే నేను ఒక యోగా చేయలేను. ఆ భయంతో మానేసుకుని నేను అందరితోని బాగా ఇలాగ మాట్లాడలేను అనేసి నేర్చుకొని ఆ భయం పోగొట్టుకుంటే ఇంత ధైర్యంగా ఉండగలుగుతాం మనకు మనం అనేసి ఆయన నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ముందుకెళ్ళండి, వర్తమానంలోనే ఉండండి. ఆ, జరిగిపోయిన గురించి ఆలోచించద్దు, ఆ, జరగబోయే దాని గురించి ఆలోచించద్దు. అదే ఆ నిజంగా భయంతోని పట్టుదలతోని ఎన్నో మనకున్న ఇది పోగొట్టుకుంటాము. ఆ భయం అన్ని వదిలేసి ఇదని వదిలేసి మనం ధైర్యంగా వెళ్ళి మన శరణాగతిలాగా మనం వదిలిపోయి అందరికీ మనం యాక్సెప్ట్ చేస్తే జరిగినన్నిటికీ ఆ భయం పోగొట్టుకొని నిజంగా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. అదంతా థ్యాంక్ మీరు యూ. చూపించిన దారే నాకు. మీరు చూపించిన దారితో నేను వెళ్తున్నాను. కొంచెం అద్భుతంగా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా ముందు కూడా ఇంకా నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం, ఉంటారు, అలాగే ఉంటారు. థ్యాంక్స్ అండి. ఎప్పుడైతే మనలో ఒక పశ్చాత్తాపం పరివర్తన వస్తుందో అన్నీ మారిపోతాయి. జీవితంలో ప్రతి స్థితి మారిపోతుంది. మన సంబంధాల్లో ప్రేమలు మారిపోతాయి. మన జీవితం కుటుంబ పరంగా భౌతికంగా అన్నీ మారిపోతాయి. కాబట్టి ఆ స్థితిలో నుండి అలాగే వెరీ గుడ్. థ్యాంక్ యూ. మేడం, ఇంకా నేను ఇంకా పోగొట్టుకోవాలి. ఇంకా భయం వదిలి ఇంకా కొన్ని భయాలు వదిలి ఇంకా చాలా పోగొట్టుకుంటాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం అండి. నమస్కారం. థ్యాంక్ యూ. లావణ్య మేడం మాట్లాడండి. లావణ్య. వచ్చింది చూడండి. యా. హలో మేడం, నమస్తే మేడం. హలో చెప్పండి మాస్టర్, లావణ్య మాస్టర్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? వినబడుతుంది మాస్టర్, చెప్పండి. మేడం, చాలా బాగా చెప్పారు. ఇది నా ఫస్ట్ క్లాస్ మేడం, అంటే మార్నింగ్ టైంలో. చిన్న డౌట్ మేడం, అడగచ్చా? టైం ఉందా? ఇది క్లాసుకి సంబంధించింది అయితే అడగచ్చు. క్లాస్కి సంబంధించింది మేడం, భయానికి సంబంధించింది. అంటే అడగండి చిన్న మాస్టర్. ఇది లవ్ మ్యారేజ్ మేడం. కానీ మీ ప్రతిదీ వాయిస్ నేను వినబడట్లేదు. మేడం, ప్రతిదీ అది ఇంటర్ కాస్ట్ మేడం. ప్రతిదీ నేను భయంతోనే నా లైఫ్ అంతా పాడు చేసేసుకున్నాను. మళ్ళీ వాయిస్ ధ్యానంలోకి అసలు వచ్చాక అర్థం కావట్లేదు. అమ్మ మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు. మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. ఏం లేదు మేడం. మీరు చెప్పేదాంతోనే నా లైఫ్ చాలా వరకు పోయింది ఇప్పుడు. అంటే మళ్ళీ రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను లైఫ్‌ని. మీరు చెప్పిన దాంట్లో నా లైఫ్ పూర్తిగా కనబడుతుంది నాకు. ఆ భయంతోనే మొత్తం ఇదైపోయింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడ పిల్లలతో బాధపడుతున్నాను. పిల్లల్ని పెంచడంలో కూడా భయపడుతున్నాను. అది నాకైతే వర్తించింది మేడం మీరు చెప్పింది. చాలా బావుంది. అదే మా అవన్నీ బాబు విషయంలో వదిలేయండి. నేను చాలా జరిగిపోయింది. భయపడుతున్నాను. జరిగిపోయింది, వదిలేయండి. ఏం జరుగుతుందో వదిలేయండి. వర్తమానంలో ఉండి అంగీకరించండి. ముందు అంగీకరించి శరణాగతులు ఉన్నప్పుడు అంతా మీకు మళ్ళీ మొదటికి మంచి స్థితిలోకి వచ్చేస్తారు. మళ్ళీ ఇంత ఎందుకంటే మన ఆ అష్టపడి స్థితిలో చేసుకున్నాను మేడం. అంగీకరించడమే మెయిన్ మనకు కావాల్సింది. చేసుకున్న అతను కూడా నా మీద రివర్స్ అవుతున్నాడు మేడం. అప్పుడున్న ఇష్టం ఇప్పుడు లేదు. నాకు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. చాలా అదే ఇబ్బంది అదే మీరు పడుతున్నాను. అంగీకరించండి. ఈ పరిస్థితి నాకు ఒక లెసన్ నేర్పడానికి వచ్చింది. నేనేదో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నేర్చుకుంటాను, శరణాగతితో ఉన్నాను అని అనుకోండి మాస్టర్. ఖచ్చితంగా మీలో మంచి మార్పు వస్తుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
HUFB వర్ట్ అని ఉంది. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హెచ్యు మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తది మీకు స్క్రీన్ మీద. రెండోది నొక్కాలి. అన్మ్యూట్ చేసుకోవట్లేదు మేడం. ఓకే. క్లోజ్ చేస్తాం. Hmm. యాహ్! థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని మా అందరికీ మార్నింగ్ అందించినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అందరికీ ఆత్మకూరు.